హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించిన 6వ టెస్టును నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి టెస్టుల యొక్క పీడిఎఫ్స్ కనుక కావాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల యొక్క లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే లైవ్లోకి వస్తున్నారు కానీ లైవ్ చాట్లోకి రాలేకపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే లైవ్ చాట్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం ద్వారా అందరితో పాటు మీరు కూడా కామెంట్ చేస్తూ మీ యొక్క ఆన్సర్స్ అనేటివి మిగతా వారితో పంచుకోవచ్చు, గమనించాలి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? స్టేట్మెంట్ ఏ చూసుకుంటే కదిలే గాలిని పవనం అంటారు. స్టేట్మెంట్ బి వచ్చేసి ఇది నిరంతరం క్రింది నుండి పైకి కదులుతుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 ఏ కామా బి రెండూ సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కదిలే గాలిని మనం ఏమంటాము అంటే పవనం అంటాము. ఈ పవనం అనేది నిరంతరం క్రింది నుండి పైకే కాదండి, అన్ని దిశలా అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు వీస్తుంది. కేవలం క్రింది నుండి పైకే కాదు, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి సరి అయినది వచ్చేసి ఏ మాత్రమే, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి పూర్తిగా పారదర్శకమైన పదార్థాలను కాంతి సమక్షంలో. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చూడలేం, ఆప్షన్ 2 చూడగలుగుతాం, ఆప్షన్ 3 పాక్షికంగా చూడగలుగుతాం, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను మనం కాంతి సమక్షంలో చూడలేం. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చూడలేం. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాన్ని మీరు కాంతి సమక్షంలో పెట్టి చూడండి, అది మనకు కనిపించదు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో గాలి పీడనానికి ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బెలూన్లో గాలి నింపడం, ఆప్షన్ 2 ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం, ఆప్షన్ 3 చేతి పంపుతో నీరు పైకి రావడం, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి క్వశ్చన్లో ఏమడిగాడండి, గాలి పీడనానికి ఉదాహరణ కానిది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ గాలి పీడనానికి ఉదాహరణలే. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బెలూన్లో గాలి నింపడం ద్వారా ఆ గాలి అనేది బెలూన్ గోడలను నెట్టడం ద్వారా అది ఏమవుతుంది, బెలూన్ అనేది లావుగా తయారవుతుంది. తర్వాత రెండవ ఆప్షన్ చూసుకుంటే ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారుతుంది. ఎందుకు గట్టిగా మారుతుంది? అందులో ఉన్నటువంటి గాలి యొక్క ఒత్తిడి వల్ల. తర్వాత మూడవది చేతి పంపుతో నీరు పైకి రావడం కూడా గాలి యొక్క పీడనం వల్లనే ఆ నీరు అనేది పైకి వస్తుంది, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి గాలి సంకోచ వ్యాకోచ ధర్మాలను కలిగి ఉండును, ఆప్షన్ 2 చల్లని గాలి వేడి గాలి కంటే తేలికగా ఉండును, ఆప్షన్ 3 గాలి పీడనాన్ని కలగజేయును, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన క్వశ్చన్లో ఏమడిగాడండి, క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే చల్లని గాలి అనేది వేడి గాలి కంటే తేలికగా ఉండును అని ఇచ్చాడు. ఇక్కడ దీని యొక్క సరి అయిన క్రమం వచ్చేసి వేడి గాలి అనేది చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే భూమిపైన ఉన్నటువంటి వాయువులు వేడెక్కడం ద్వారా ఏమవుతుందండి, పైకి వెళ్ళిపోతాయి. అంటే వేడెక్కడం వల్ల అవి తేలికగా మారి పైకి వెళ్ళాయి. ఆ రకంగా వేడి గాలులు అనేటివి మనకు తేలికగా ఉంటాయి, గమనించాలి, చల్లటి గాలులతో పోలిస్తే. తర్వాత గాలి సంకోచ వ్యాకోచ ధర్మాలను కలిగి ఉండు. ఇక్కడ చూసుకుంటే మనకు పేజ్ నెంబర్ 84లో ఒక ప్రయోగం ఇచ్చాడండి, ఖాళీ ఇంజెక్షన్ సీసా తర్వాత రీఫిల్ ద్వారా. అక్కడ ఏమవుతుంది అంటే మనకు గాలి వేడి చేస్తేనేమో వ్యాకోచం చెందును, తర్వాత చల్లారిస్తేనేమో సంకోచం చెందును అని మనకు క్లియర్గా తెలుస్తుంది.
తర్వాత ఇక్కడ చూసుకుంటే గాలి పీడనాన్ని కలగజేయను అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఒక బెలూన్లో గాలి కొట్టడం ద్వారా దాని పీడనం వల్లనే కదా ఆ బెలూన్ అనేది పెద్దగా మారుతుంది. ఆ రకంగా గాలికి పీడనం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో సరికానిది వచ్చేసి రెండవ ఆప్షన్ గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి భూమధ్య రేఖా ప్రాంతంలో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పీడనం ఎక్కువ, ఆప్షన్ 2 నిత్యం వర్షం వస్తుంది, ఆప్షన్ 3 పీడనం తక్కువ, ఆప్షన్ 4 2 and 3 అంటే నిత్యం వర్షం వస్తుంది మరియు భూమధ్య రేఖా ప్రాంతంలో ఈ రకంగా ఎందుకు ఉంటుందంటే సూర్యుని యొక్క కిరణాలు ఈ ప్రాంతం పైన నిట్ట నిలువుగా పడతాయి. కాబట్టి వేడి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గాలులు అనేటివి తేలికగా మారి అంటే వ్యాకోచం చెంది పైకి వెళ్తాయి. ఆ విధంగా వెళ్ళడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది అంటే అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వేడి తీవ్రత ద్వారా ఆ భూమధ్య రేఖా ప్రాంతంలో ఉన్నటువంటి నీరు అనేది చాలా త్వరగా ఆవిరైతూ ఉంటుంది. ఆ రకంగా ఆవిరైపోయి పైకి వెళ్ళి చల్లబడడం ద్వారా సాయంత్రం వరకు అంటే రోజు సాయంత్రం వరకు ఏ రకంగా ఉంటుందంటే మనకు వర్షంతో వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పగలు మొత్తం చాలా ఉక్కపోతగా భయంకరంగా ఉంటూ దాని తర్వాత సాయంత్రం సమయంలో మనకి ఏ రకంగా ఉంటుంది అంటే వర్షం వస్తూ ఉంటుంది, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏదో మీకు బిట్స్ అనేటివి ఇస్తున్నాను మీరు రాస్తున్నారు అని కాకుండా చాలా క్వాలిటీతో ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి మరిన్ని బిట్స్ కూడా మీకు అందించాలి అంటే మీ యొక్క ప్రోత్సాహం అనేది నాకు చాలా అవసరం. కాబట్టి మీరు ఒక్కరే చూసి వదిలేయకుండా ఖచ్చితంగా చూసిన వాళ్ళంతా షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, ఆప్షన్ 2 పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి పైకి పోవును, అదేవిధంగా 3వ ఆప్షన్ వచ్చేసి రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడును, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేల అనేది నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పగటి సమయంలో మనకు వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేల మీద గాలులు వేడెక్కి పైకి వెళ్ళిపోతాయి అంటే తేలికగా మారి పైకి వెళ్తాయి. తర్వాత రాత్రి సమయంలో నేల అనేది నీటి కన్నా తొందరగా చల్లబడుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా నేల యొక్క ధర్మం ఏంటంటే నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. ఆ రకంగా మనకు ఇవి అన్నీ సరి అయినవే, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి తుఫానుకు దారి తీసే కారకాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గాలి యొక్క వేగం, ఆప్షన్ 2 గాలి వీచే దిశ, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 ఉష్ణోగ్రత. ఇక్కడ దీని యొక్క అడిషనల్ ఆప్షన్స్ చూసుకుంటే దారి తీసే కారకాలు అడిగాము. అవేంటంటే 1, 2, 3 కారకాలు అవుతాయి, 1, 2, 4 కారకాలు అవుతాయి, అన్ని కారకాలే అవుతాయి. 4వ ఆప్షన్ వచ్చేసి 4, 1 అంటే ఉష్ణోగ్రత మాత్రమే కారకం అవుతుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అన్ని కారణాలే అవుతాయి, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కారకాలు ఏ రకంగా అవుతాయి అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి అక్కడ ఏమవుతుంది గాలులు అనేటివి వేడెక్కి పైకి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ గాలులు పైకి వెళ్ళడం ద్వారా ఇక్కడ అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. కాబట్టి గాలులు అనేటివి అధిక పీడన ప్రాంతంలో గాలులు ఉంటాయి కదా అవి వేగంగా ఈ అల్పపీడన ప్రాంతంలోకి దూసుకొస్తూ ఉంటాయి. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి గాలులు తర్వాత నీటి ఆవిరి పైకి వెళ్ళడం ద్వారా ఆ నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు అనేటివి ఈ రకంగా గాలులు అనేటివి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేగంగా పైకి వెళ్ళడంతో ఆ మేఘాలని కూడా వేగంగా పైకి నెట్టడంతో అది వర్షంగా మారి త్వరగా అంటే ఒక తుఫాన్ లాగా ఈ రకంగా గాలులు అదేవిధంగా వర్షము వేగంగా రావడాన్ని మనం తుఫాను అంటాము. ఇక్కడ చూసుకుంటే మనకు ఆ గాలి వీచే దిశ అనేది కూడా తుఫానుకు దారితీస్తుంది. ఎందుకంటే గాలి ఎక్కువగా వీయడం వల్లనే కదా మనకు తుఫాన్ అనేది వచ్చింది. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కాబట్టి గాళ్ళు తొందరగా మనకు వేడెక్కి పైకి వెళ్తాయి. అల్పపీడన ప్రాంతం అనేది తొందరగా వస్తుంది కాబట్టి ఇక్కడ అధిక పీడన ప్రాంతం నుంచి గాళ్ళు వేగంగా ఈ రకంగా వీస్తూ ఉంటాయి.
ఈ రకంగా గాలులు వీయడం అదేవిధంగా వర్షం రావడం అనేది మనకు తుఫానుగా భావిస్తాం. ఇక్కడ చూసుకుంటే దానికి గాలి వేగం కూడా కారణమే. గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టే కదా మనకు తుఫాన్ అనేది సంభవించింది. అదేవిధంగా ఆర్ద్రత అంటే పైనున్నటువంటి ఆర్ద్రత అనేది పెరుగుతుంది, అంటే నీటి ఆవిరి శాతం అనేది పెరుగుతుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల. ఈ రకంగా ఇవన్నీ కారణాలే అవుతాయి, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ఐఎండి అనగానేమి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ 2 ఇండియన్ మెథలాజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ 3 ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ 4 ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం. ఇక్కడ చూసుకుంటే ఇది రాబోయే తుఫాన్లు అదేవిధంగా వాతావరణానికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ హెచ్చరికలు కానీ అలాంటివన్నీ వాటిని తెలియజేసే సంస్థనే ఐఎండి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి పతన కోణం 60 డిగ్రీలు అయినా పరావర్తన కోణం తలంతో చేసే కోణం ఎంత. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 60 డిగ్రీలు, ఆప్షన్ 2 120 డిగ్రీలు, ఆప్షన్ 3 30 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 30 డిగ్రీలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏ రకంగా వచ్చిందో చూద్దాం. ఇది ఒక తలము, ఇక్కడ ఒక లంబాన్ని తీసుకున్నాను. పతన కోణం అనేది ఎంత డిగ్రీల కోణంతో పతనం చెందిందండి? 60 డిగ్రీల కోణంతో పతనం చెందింది. ఇక్కడ చూసుకుంటే పరావర్తన కోణం కూడా ఎన్ని డిగ్రీలతో పరావర్తనం చెందుతుంది? 60 డిగ్రీల కోణంతో పరావర్తనం చెందుతుంది. ఇది లంబంతో. కానీ మన ఇక్కడ ఏం అడిగాడు? తలంతో ఎన్ని డిగ్రీల కోణం చెందుతుంది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే తలం అంటే ఇది కదా, ఆల్రెడీ ఇక్కడ లంబంతో 60 డిగ్రీల కోణం చెందింది. ఇక్కడ మొత్తం కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీల కోణం ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు 60 డిగ్రీలు అయిపోయింది అనుకుంటే ఈ కోణం ఎంత ఉంటుందండి? 30 డిగ్రీలు ఉంటుంది, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పతన కోణం ఇచ్చేసి తలంతో కోణం అడుగుతాడు, లేకుంటే తలంతో కోణం ఇచ్చేసి పతన కోణం అనేది ఆ రకంగా అడుగుతూ ఉంటాడు, గమనించాలి. ఈ రకంగా మనకు ఆన్సర్ వచ్చేసి తలంతో 30 డిగ్రీలు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి పతన కోణం 30 డిగ్రీలు అయినా పరావర్తన కోణం లంబంతో చేసే కోణం ఎంత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 30 డిగ్రీలు, ఆప్షన్ 2 60 డిగ్రీలు, ఆప్షన్ 3 90 డిగ్రీలు, ఆప్షన్ 4 120 డిగ్రీలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 30 డిగ్రీలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పతన కిరణం అనేది ఈ రకంగా 30 డిగ్రీలతో పడింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇది లంబంతో చేసే కోణం అనేది, ఈ పతన కిరణం చేసే కోణం అనేది ఈ లంబంతో చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే పరావర్తన కిరణం చేసే కోణం కూడా ఈ లంబంతో ఎంత ఉంటుందంటే 30 డిగ్రీలే ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే లంబంతో అన్నాడు అనుకోండి, పతన కోణం ఎంతైతే ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది, గమనించండి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి పతన కోణం తలంతో చేసే కోణం 40 డిగ్రీలు అయినా పరావర్తన కోణం లంబంతో చేసే కోణం ఎంత. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 40 డిగ్రీలు, ఆప్షన్ 2 50 డిగ్రీలు, ఆప్షన్ 3 60 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 50 డిగ్రీలు. ఈ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చాను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దీని మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ చూసుకుంటే ఇది ఏ రకంగా వచ్చిందంటే మనకు ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకుంటే ఇది తలము, ఇది లంబము. ఇక్కడ చూసుకుంటే పతన కోణం అనేది ఈ రకంగా అంటే మనకి ఏ రకంగా దేంతో చేసింది కోణము 40 డిగ్రీలు, తలంతో 40 డిగ్రీలు చేసింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది 40 డిగ్రీలు తలంతో చేసింది, అంటే మనకి ఇక్కడ లంబంతో చేసే కోణం ఎంత ఉంటుంది మరి? ఇంకా 50 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు సేమ్ ఇక్కడ పరావర్తన కోణం కూడా ఏ రకంగా ఉంటుంది? లంబంతో 50 డిగ్రీలే ఉంటుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి అద్దంలో ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణం ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 తలక్రిందులు కానిది, ఆప్షన్ 2 పార్శ్వ విలోమం చెందనిది, ఆప్షన్ 3 నిజ ప్రతిబింబం, ఆప్షన్ 4 తెరపై పట్టనిది.
ఇక్కడ అడిషనల్గా ఆప్షన్స్ చూసుకుంటే 1,3, అదేవిధంగా రెండో ఆప్షన్ వచ్చేసి 1,2,3, అదేవిధంగా మూడో ఆప్షన్ వచ్చేసి 1,4, అదేవిధంగా నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లక్షణాలేవో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే తలక్రిందులు కానిది అన్నాడు. మనకు అద్దంలో ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా ఉండదు కదండి, నిటారుగానే ఉంటుంది, కాబట్టి ఇది సరి అయినదే. తర్వాత పార్శ్వ విలోమం చెందనిది అన్నాడు. పార్శ్వ విలోమం అనేది చెందుతుందండి, అంటే కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది, దాన్నే పార్శ్వ విలోమం అంటారు, ఇది కాదు. తర్వాత నిజ ప్రతిబింబం, మనకు అద్దంలో పట్టేది నిజ ప్రతిబింబం కాదండి, మిథ్యా ప్రతిబింబం గమనించాలి, అంటే ఇది కూడా కాదు. తెరపై పట్టనిది, అదే తెరపై పట్టని దాన్నే మనం మిథ్యా ప్రతిబింబం అంటాం. మిథ్యా ప్రతిబింబాన్ని మనం ఎందులో చూస్తామంటే అద్దంలో చూడగలుగుతాం, గమనించాలి, అంటే ఇది కూడా దాని యొక్క లక్షణమే. కాబట్టి ఇక్కడ సరి అయిన ఆన్సర్ వచ్చేసి 1 తర్వాత 4. 1,4 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది దీని యొక్క సరి అయిన సమాధానం, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దానిని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే నీడ ఏర్పడాలంటే కావలసినవి కాంతిజనకం మరియు పారదర్శకమైనటువంటి వస్తువు మాత్రమే. స్టేట్మెంట్ 2 వచ్చేసి పతన కోణం పరావర్తన తలానికి రెండు వైపులా సమాన కోణం కలిగి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఏదీ కాదు, గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే నీడ ఏర్పడాలంటే కావలసినవి కాంతిజనకం పారదర్శకమైనటువంటి వస్తువు మాత్రమే కాదండి, దానికి తెర కూడా ఉండాలి. తెర లేకపోతే నీడ అనేది దేనిపైన పడుతుందండి, కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా పతన కోణం అనేది పరావర్తనం తలానికి రెండు వైపులా సమాన కోణం కలిగి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా రాంగ్ అండి. పతన కోణం అనేది పరావర్తనం యొక్క రెండు వైపులా సమాన కోణం కలిగి ఉండదండి. ఇక్కడ చూసుకుంటే ఇది తలము, తలానికి ఒకవైపు అంటే ఇటువైపు ఎంత ఉంటుందో ఇటువైపు కూడా సమాన కోణమే కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 డిగ్రీలు అనుకోండి, ఇది కూడా 30 డిగ్రీలే ఉంటుంది. కానీ ఇటువైపు అంటే తలానికి ఇది రెండో వైపు, ఇది ఒకటో వైపు, ఇటువైపే సమానంగా ఉంటుంది, ఇటువైపు కూడా సమానంగా ఉండదు, గమనించాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్, గమనించాలి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి రెండు దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీల కోణంగా ఉంటే గనక, అంటే రెండు దర్పణాల మధ్య 90 డిగ్రీల కోణం ఉంటే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 90, అదేవిధంగా ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 3 ప్రతిబింబాలే ఏర్పడతాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు టెక్స్ట్ బుక్లో మనకు సూత్రం ఇవ్వలేదు కానీ కనుక్కోమన్నాడు, అంటే సూత్రం నేర్చుకోవాలనే కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని సూత్రం ఏంటంటే ప్రతిబింబాల సంఖ్య కావాలి అంటే ఏం చేయాలి అంటే 360 టీటా, టీటా అంటే కోణం అండి. ఇక్కడ చూసుకుంటే 360 డిగ్రీలు, 360 డిగ్రీలు మనకి ఇక్కడ కోణం ఎంత ఇచ్చాడు? 90 డిగ్రీలు ఇచ్చాడు కదా, బై 90. ఇక్కడ చూసుకుంటే ఈ 0 గెట్ క్యాన్సిల్, 9 1 9 4 36. ఇక్కడ 4 వచ్చింది కదా, మరి నేనేం చెప్పాను 3 అని చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే ఈ రకంగా చేసినప్పుడు ఎల్లప్పుడూ బేసి సంఖ్యనే రావాలి. మరి సరి సంఖ్య వస్తే ఏం చేయాలి? సరి సంఖ్య వచ్చింది కదా, సరి సంఖ్య వస్తే దాని నుంచి ఒకటి తీసేయాలి. 4 నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 3. ఈ రకంగా రెండు దర్పణాల మధ్య కోణం అనేది 90 డిగ్రీలు ఉందనుకోండి, ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య వచ్చేసి 3, గమనించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఆంగ్ల క్యాపిటల్స్ పార్శ్వ విలోమం చెందినప్పటికీ సరైన విధంగా కనిపిస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 7. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 11. 11 ఆంగ్ల క్యాపిటల్స్ పార్శ్వ విలోమం చెందినప్పటికీ సరి అయిన విధంగా కనిపిస్తాయి. అంటే
కుడి ఎడమైనా ఎడమ కుడి అయినా సరి అయిన విధంగానే కనిపిస్తాయి, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఓన్ తీసుకోండి. ఓ అనేది ఎటువైపు అంటే కుడి ఎడమైనా ఎడమ కుడి అయినా కూడా దానిలో తేడా అనేది ఏముండదు. అదేవిధంగా ఎక్స్. ఈ రకంగా నేను 2 చెప్పాను. మిగిలినటువంటి 9 మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు హోంవర్క్, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి సినిమా తెరపై మనం చూసేది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 నిజ ప్రతిబింబం, ఆప్షన్ 2 మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 3 1 and 2 అంటే నిజ ప్రతిబింబం మరియు మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నిజ ప్రతిబింబం. సినిమా తెరపై మనం చూసేది నిజ ప్రతిబింబం, గమనించాలి. ఎందుకంటే అది తెరపై పట్టింది కాబట్టి అది నిజ ప్రతిబింబం, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నిజ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మిథ్యా ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మిథ్యా ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే మిథ్యా ప్రతిబింబం అనేది తెరపై పట్టదు. అదేవిధంగా దీన్ని మనం కేవలం అద్దంలో మాత్రమే చూడగలుగుతాము. అదేవిధంగా నిజ ప్రతిబింబాన్ని చూసుకుంటే ఇది తెరపై పడుతుంది మరియు దీన్ని కూడా మనం అద్దంలో చూడగలుగుతాం, గమనించాలి. ఇవి వీటి యొక్క లక్షణాలు, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్లో వాడే దర్పణం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 ద్వికుంభాకార దర్పణం, ఆప్షన్ 4 ద్విపుటాకార కటకం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్లో వాడే దర్పణం వచ్చేసి ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, గమనించాలి. దీన్నే ఎందుకు వాడతారు అంటే వెనకాల వచ్చేటువంటి పెద్ద పెద్ద వాహనాలను కూడా చిన్నగా అద్దంలో పట్టే విధంగా చూపించడం దీని యొక్క స్పెషాలిటీ కాబట్టి కుంభాకార దర్పణాన్ని వాడతారు, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి దంత వైద్యులు మరియు టార్చ్ లైట్లు వాహనాల హెడ్లైట్లలో వాడే దర్పణాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 ద్వికుంభాకార దర్పణం, ఆప్షన్ 4 ద్విపుటాకార కటకం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పుటాకార దర్పణం. ఇక్కడ చూసుకుంటే దంత వైద్యులు ఎందుకు వాడతారంటే అంటే చిన్న చిన్న అంటే పనులలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదైనా కూడా ఏదైనా దాగి ఉందనుకోండి, ఆ పుటాకార దర్పణం ద్వారా పెద్దగా కనిపిస్తుంది, దాని ద్వారా దానికి వైద్యం అనేది చేయవచ్చు. దాని తర్వాత టార్చ్ లైట్లు వాహనాల యొక్క హెడ్ లైట్లో ఎందుకు వాడతారంటే మనకు ఆ బల్బ్ అనేది చిన్నదైనప్పటికీ దాని నుంచి వచ్చే వెలుగు అనేది చాలా ఎక్కువగా రావడానికి ఈ రకంగా మనకు వాహనాలు అదేవిధంగా టార్చ్ లైట్ల యొక్క హెడ్ లైట్లలో పుటాకార దర్పణాన్ని వాడతారు, గమనించాలి. అంటే దీని యొక్క ప్రతిబింబం అనేది ఏ రకంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గరుకు తలంపై క్రమరహిత పరావర్తనం జరుగును, ఆప్షన్ 2 నునుపు తలంపై క్రమ పరావర్తనం జరుగును, ఆప్షన్ 3 క్రమరహిత పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం చూడలేము, ఆప్షన్ 4 క్రమ పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను స్పష్టంగా చూడగలం. ఇందులో ఏమడిగాడండి మనను? సరికానిది ఏది అని అడిగాడు. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 క్రమరహిత పరావర్తనం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను మనం చూడలేము అన్నాడు. చూడలేం కదండి, పాక్షికంగా చూడగలుగుతాం, మొత్తంగానే చూడకుండా ఉండలేము. ఇక్కడ చూసుకుంటే గరుకుగా ఉన్నటువంటి మన కిటికీ యొక్క అద్దాల్లో మనకు స్పష్టంగా కనిపించకపోయినా మనకు ప్రతిబింబం అనేది పాక్షికంగా కనిపిస్తుంది, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి తెరపై పట్టడానికి వీలు కాక అద్దంలో మాత్రమే చూడగలిగేది మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 2 తెరపై పట్టి అద్దంలో చూడగలిగేది నిజ ప్రతిబింబం, ఆప్షన్ 3 సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడును, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ ఏం అడిగాడండి ఇవన్నీ? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సరైనవే కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తెరపై పట్టడానికి వీలు లేకుండా అద్దంలో మాత్రమే చూడగలిగేది మిథ్యా ప్రతిబింబం, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. తర్వాత
తెరపై పట్టి అద్దంలో కూడా చూడగలిగేది నిజ ప్రతిబింబం. ఈ రకంగా నిజ ప్రతిబింబం కూడా సాటిస్ఫైడ్. తర్వాత సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. ఒకటే కదండి, మనకి ఇప్పుడు చూసుకుంటే సమతల దర్పణంలో ఒకటే కనిపిస్తుంది. అలా కాకుండా రెండు దర్పణాలను కనుక పెట్టి ఈ రకంగా వాటి మధ్యలో కోణం కనుక పెట్టామనుకోండి, అప్పుడు ప్రతిబింబాల సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రెండు సమతల దర్పణాల మధ్య కోణం అనేది పెంచారనుకోండి, అప్పుడు ప్రతిబింబాల సంఖ్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా కోణం అనేది తగ్గించారనుకోండి, ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది, గమనించాలి. తర్వాత నిన్నటి క్వశ్చన్కు సమాధానాన్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినప్పుడు వ్యాప్తి అనేది దేనికి ఎక్కువగా ఉండును? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 ఆల్కహాల్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. ఏంటంటే ఆల్కహాల్ అండి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఎందుకంటే ఆల్కహాల్కి అనేది వ్యాకోచ ధర్మం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకి ఏదైనా ఒక పదార్థంలో ఆల్కహాల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచగానే ఇది ఎక్కువ మొత్తంలో వ్యాకోచిస్తుందండి. అంటే ఇది వ్యాకోచించే ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే వ్యాప్తి అంటాము. కాబట్టి వ్యాప్తి అనేది ఆల్కహాల్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఉష్ణోగ్రతలను మనం ఆల్కహాల్ ద్వారా కనుక్కుంటాం. అందుకే తక్కువ ఉష్ణోగ్రతలను కనుక్కోవడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో మనం ఆల్కహాల్ని ఉపయోగిస్తాం, గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే పెరిస్కోప్లో 2 దర్పణాల మధ్య కోణం ఎంత? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 45 డిగ్రీలు, ఆప్షన్ 2 0 డిగ్రీలు, ఆప్షన్ 3 90 డిగ్రీలు, ఆప్షన్ 4 180 డిగ్రీలు. దీని యొక్క సరైన సమాధానాన్ని అదేవిధంగా ఆంగ్ల క్యాపిటల్స్ ఇంతకుముందు ఇచ్చాను కదండి హోంవర్క్, ఆ పార్శ్వ విలోమం చెందినప్పటికీ సరైన విధంగా నాకు కనిపించేటువంటి మిగిలిన 9 నేను చెప్పాను. మిగిలిన 9 అనేటివి మీరు కామెంట్ సెక్షన్లో మీ మార్కులతో పాటు అదేవిధంగా ఈరోజు క్వశ్చన్ యొక్క ఆన్సర్తో పాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత రేపటి యొక్క సిలబస్ని చూసుకుంటే 7th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించినటువంటి 10వ లెసన్ మొక్కల్లో పోషణ, అదేవిధంగా 11వ లెసన్ వచ్చేసి జీవుల్లో శ్వాసక్రియ. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చాలా క్వాలిటీగా ఉన్నటువంటి బిట్స్ను అందించడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ అనేది రీచ్ కావడానికి